మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎన్నో బ్యాంక్స్ మూతపడుతున్నాయి. ఏదో కారణాల వల్ల చాలా బ్యాంకులు మూతపడుతున్నాయి. మరి అలాంటప్పుడు మీరు కొత్త కొత్త శాఖలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇది ఎలా? ఇప్పుడు మూతపడుతున్నాయి అనడానికి నేను సమాధానం చెప్పలేనండి. అది మూతపడుతున్నాయంటే స్వయం కృషి, వాళ్ళ స్వయం అపరాధం. వాళ్ళ మేనేజ్మెంట్ ప్రాబ్లం. మేనేజ్మెంట్ గట్టి స్ట్రాంగ్ ఉంటే స్టాఫ్ స్ట్రాంగ్ ఉంటారండి. ఫస్ట్ ఎవరైతే ఫౌండర్ అనేది స్ట్రాంగ్ ఉండాలి, డైరెక్టర్ స్ట్రాంగ్ ఉండాలి. వాళ్ళకి ఎటువంటి వేరే ఆలోచన లేకుండా చేస్తే ఏ బిజినెస్ అయినా, బ్యాంకే కాదు ఏ బిజినెస్ అయినా, బ్యాంక్ అనగానే డిపాజిట్ రంగని తనే కాదు, అతను ఓన్లీ ట్రస్టీగా ఉండాలి. అంతేగాని ఇది డబ్బులు నాయి అనుకొని ఇవి ఎవరికి పడితే వాళ్ళకి లోన్లు ఇవ్వడము ఇలా ఇస్తే కష్టమవుతుంది. కాదు, జాగ్రత్తగా వాడుకుంటే మాత్రం బ్యాంక్ అనేది ఒక ట్రస్ట్. ఎన్ని బ్యాంకులు ఓపెన్ చేసినా, ఒకప్పుడు కార్పొరేషన్ బ్యాంక్ ఓపెన్ చేసినా ఎవరో ఫౌండర్స్ ఉన్నారు, చిన్న వాళ్ళు ఏదో ఫార్మాలిటీగా ఓపెన్ చేశారు. అలా ఇప్పుడు మా కోఆపరేటివ్ బ్యాంకులో నేను చూస్తే బ్యాంక్ ఓపెన్ చేసేటప్పుడు నేను ముందు బాంబాయి, మహారాష్ట్ర విజిట్ చేసి వచ్చాను. సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది, అది ఈక్వల్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెవెల్లో టర్న్ ఓవర్ చేస్తుంది. అంత పెద్ద బ్యాంక్ అది. కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. అలా కొన్ని బ్యాంకులు, పెద్ద బ్యాంకులన్నీ చూశాను నేను. వాటిని చరిత్ర తెలుసుకొని కోఆపరేటివ్ బ్యాంకులు కూడా ఇంత పెద్దగా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతోనే బ్యాంక్ స్టార్ట్ చేశాం. చాలామంది అన్నారు, మీరు ఇబ్బందులు వచ్చాయి కదా, బ్యాంకు వదిలిపెట్టిపోవచ్చు కదా. నేను వదలను. బ్యాంక్ అనేది ఒక ట్రస్ట్, నమ్మకం. ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయడమే చేసినాక మళ్ళీ వదిలిపెట్టనే క్వశ్చన్ ఉండకూడదు. ముఖ్యంగా బ్యాంక్ నమ్మకం, ట్రస్ట్, సర్వీస్. ఇది తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కొన్నాం. మాకు ఆర్బీఐతో కూడా ఇబ్బంది వచ్చింది, ఎదుర్కొన్నాం. బికాస్ వీఆర్ కరెక్ట్. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు ఇబ్బంది పెట్టారు, అది కూడా ఎదుర్కొన్నాం. ఎందుకంటే మేము ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి మేము ఎదుర్కొన్నాం. ఓకే.